హాయ్ హలో అండి. నేను మీ పద్మావతి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను నిన్నైతే ఇంట్రడక్షన్ వీడియో పెట్టానండి. అది మీకు ఎలా అనిపించిందో నాకు మీరంతా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళందరికీ కాఫీలు అయితే కల్పించేసానండి. కాఫీలు తాగేసిన తర్వాత నేను ఒక మంచి టిఫిన్ రెసిపీ నైట్ డిన్నర్కి అయితే ప్లాన్ చేస్తున్నాను. అది మీతో ఇప్పుడు షేర్ చేస్తానన్నమాట. ఆ రెసిపీ ఏదో కాదండి, పెసరట్టు ఉప్మా అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఉప్మా అయితే అందరికీ తెలుసున్నదే కాబట్టి పెద్దగా అయితే చూపించలేదు. పెసరట్టు చూపిస్తానన్నమాట. పెసరట్టులోకి అయితే నేను పిండి ఆల్రెడీ రుబ్బేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు అట్లు వేయడం చూపిస్తున్నానండి. నేను చేసే ప్రతి పని అయితే పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడూ అనుకుంటానండి. అందుకని కొంచెం లేట్గా అయినా సరే నీట్గా చేస్తానన్నమాట. అందుకని రేపు ప్రతిరోజు కూడా ఇలాగే నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. నాకైతే ఒక పాప ఉందండి. ఆ పాపకి ఒక పాప, మా హస్బెండ్ అయితే బాబా గుళ్ళో చేస్తారు. మా మనవరాలు చిన్న పాప అనమాట. అందుకని కొంచెం అటు ఇటుగా అయినా సరే వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాను. ఎవరు కూడా ఏమీ అనుకోకుండా నన్ను బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మేమైతే బ్రాహ్మిన్స్ అండి. మీకు మంచి మంచి బ్రాహ్మణ వంటలు కూడా చెప్తాను. ఓన్లీ వంటలనే కాకుండా నేను చంటి పిల్లలకి ఎలా చూడాలి ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. పూజలు, ఏమైనా టూర్స్కి వెళ్ళినా అన్నీ కూడా షేర్ చేస్తానండి. మా ఇంట్లో పెసరట్టు ఉప్మా అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారండి. మీలో ఎంతమందికి ఇలా పెసరట్టు ఉప్మా రెసిపీ అయితే ఇష్టమో, లేకపోతే ఓన్లీ పెసరట్టు ఇష్టమో, ఉప్మా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు ఎడిటింగ్ చేసుకున్న వీడియో అయితే మీకు రేపు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్.